అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కోపూరి పుష్పాదేవి గారు రచించిన ఆశయం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. సాయంత్రం హఠాత్తుగా వాన మొదలైంది. మెల్లగా పెరుగుతోంది. హమ్మయ్య, తడవకుండా ఇంటికొచ్చాం. మరొక్క పావుగంట లేటైనా ముద్ద అయిపోయేవాళ్ళం. తాళం తీస్తూ అన్నది సరోజ. పిల్లలు రాలేదే ఇంకా? వరండాలో ఒక పక్కన స్కూటర్ పార్క్ చేస్తూ అన్నాడు సత్యం. అతడి మాట పూర్తవకముందే కొద్దిగా తడిసొచ్చారు స్కూల్ నుండి వంశీ, చక్రీలు. రండి, త్వరగా తల తుడుస్తాను. ఆలస్యమైతే జలుబు చేస్తుంది. టవల్ పట్టుకుని సిద్ధంగా నిలబడింది సరోజ. అంతగా ఏమీ తడిసిపోలేదుగా నీ ముద్దుల కొడుకులు. వానొస్తోందిగా, వేడివేడిగా బజ్జీలు వేస్తారా రాణిగారు? అడిగాడు సత్యం. రాజాగారు అడిగాకిక కాదనడమా? అలాగే వేస్తాను. అన్నీ ఉన్నాయి గాని వాము ఉందో లేదో అన్నది సరోజ మొహం కడుక్కోవడానికి వెళ్తూ. కావాలంటే చెప్పమ్మా, నేను గొడుగేసుకెళ్లి చిటికలో తెచ్చేస్తాను అన్నాడు వంశీ. వాడికి గొడుగుతో తిరగడం అంటే మహా ఇష్టం. సరోజ, సత్యమూర్తి ఇద్దరూ చిరుద్యోగులు. అతను ప్రైమరీ స్కూల్ టీచరు, ఆమె పంచాయతీ ఆఫీసులో క్లర్క్. వారికి ఇద్దరే పిల్లలు, చక్రధర్, వంశీ, మాధవ్. 8-9 క్లాసులు చదువుతున్నారు. టైమింగ్స్ ఒకటే అవడంతో సత్యమూర్తి ఉదయం తన స్కూటర్ మీద భార్యను ఆఫీస్ దగ్గర దింపి సాయంత్రం తన స్కూల్ నుండి వచ్చేటప్పుడు తీసుకొస్తాడు. వాళ్లకు పెద్దలిచ్చిన ఆస్తులు లేవు. ముచ్చటైన కాపురం, 2 గదులు, చిన్న వరండా. కాకపోతే నీళ్లకు వాటికి ఏమీ ఇబ్బందులు లేవు. అందుకే అద్దె కొద్దిగా ఎక్కువైనా తప్పడం లేదు వాళ్లకి. నూనెలో వేగుతున్న పచ్చిమిరపకాయ బజ్జీలు మంచి వాసనతో గుమాయిస్తున్నాయి. ఆ బజ్జీల్లో పెట్టడానికి సత్యమూర్తి డైనింగ్ టేబుల్ మీద ఉల్లిపాయ ముక్కలు కట్ చేస్తున్నాడు. నిమ్మకాయలు కూడా కోసి రెడీగా పెట్టాడు. అతనెప్పుడు అంతే, ఆడపని మగపని అని అనుకోడు. ఆమె కూడా ఉద్యోగం చేస్తోంది కనుక ఇంటి పని, వంట పనుల్లో బాధ్యతగా తను భాగస్వామి అవుతాడు. పనైపోయాక పిల్లల చదువు విషయము శ్రద్ధగా చూస్తాడు. వాళ్ళకి ట్యూషన్ అవసరం లేదు. ఆ పనులన్నీ ముందో వెనకో నేను నిదానంగా చూసుకుంటాను కదా, ఈ ఆడంగి పనులన్నీ మీకెందుకు? హాయిగా విశ్రాంతి తీసుకుని పిల్లల చదువు సంగతి చూసుకోండి చాలు అంటుంది సరోజ. అదేమిటోయ్, మీ ఆడవాళ్ల కొందరు సమాన హక్కులు కావాలంటూ ఉద్యమాలు చేస్తుంటే నువ్వేంటి ఆడంగి పనులు అది ఇది అంటావు అంటాడు సత్యమూర్తి. బజ్జీల వాసనకి నోరూరి, అమ్మా త్వరగా పెట్టు, ఆకలేస్తోంది అన్నాడు వంశీ. 5 నిమిషాలు ఆగు నాన్న, వేగుతున్నాయి కదా అన్నది సరోజ. అంత తొందరేంట్రా వంశీ నీకు? ముందర బట్టలు మార్చుకొని కాళ్ళు చేతులు కడుక్కురా అరిచాడు సత్యం. మీరెప్పుడు ఇంతే. కాళ్లు బాదుకుంటూ బాత్రూంలోకి నడిచాడు వంశీ. ముందు వేగిన 2 వాయిల బజ్జీలు పిల్లలు ఆవురావరమంటూ లాగించేశారు, రుచి బావుండటంతో. ఇక మీరు తీసుకోండి వేడిగా, చల్లారితే రుచి తగ్గుతాయి అన్నది సరోజ సత్యమూర్తితో. మిగిలినవి కూడా అవనేవోయ్, ఇద్దరం ఒకేసారి తిందాం అన్నాడు సత్యం. ఉరుములు మెరుపులతో వాన మరింత పెరిగింది. ఇంతలో వాకిట్లో ఆటో ఆగింది. బిలబిలమంటూ దిగారు సరోజ కాలేజ్ ఫ్రెండ్స్ 3. అనురాధ, కావేరి, కాంచన. వారిలో అనురాధ ముంబై నివాసి. పుట్టింటికొచ్చినప్పుడు బంధువులు, స్నేహితుల ఇళ్లన్నీ సుడిగాలిలా చుట్టుపెడుతుంటుంది. వాళ్లను చూసి మళ్లీ పిండి కలిపింది సరోజ. మరికాసిని ఉల్లిపాయలు తీశాడు సత్యం. ఆహా, స్వీట్ హోమ్ అంటే నిజంగా నీదేనా సరు? బంగారంలాంటి భర్త, ముత్యాల్లాంటి పిల్లలు. ఈ వణికించే వానలో వేడివేడి మిరపకాయ బజ్జీలు పెట్టావు. పుణ్యం అంతా నీదేనే. దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళీ భవ, అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు. వరాలిచ్చే దేవతలా ఫోజు పెట్టింది అనురాధ. వరాలు తర్వాత ఇద్దులేవే, ముందు బజ్జీలు తిను, చల్లారిపోతాయి. అనురాధ ప్లేట్లో మరో 2 బజ్జీలు వేసింది సరోజ. కమ్మని కాఫీ కూడా తాగి కబుర్లలో పడ్డారు అందరూ. అవునే సరు, మీ వారికి సాయంత్రం 6 గంటల నుంచి ఖాళీయే కదా? ఆ టైంలో మరో పని ఏదైనా అంటే పార్ట్ టైం జాబ్ లాగా చేసుకుంటే మీకు ఆర్థికంగా వెసులుబాటు లభిస్తుంది కదా. ఎదిగే పిల్లలు, పెరిగే ఖర్చులు అన్నది కావేరి. ఆ 3-4 గంటల్లో ఏం పని చేస్తారులేవే, పగలంతా పిల్లలతో వాగి ఉంటారు. ఇంటికొచ్చాక నాకు హెల్ప్ చేస్తారు. ఇక ఓపిక తీరిక ఎక్కడుంటాయి అన్నది సరోజ. అలా కాదే, ఆలోచించు. మనసుంటే మార్గం ఉంటుంది. ఈ కాస్త ఇంటి పని నువ్వు చేసుకోలేవా? ఆ టైంలో ఆయన ఏదైనా ఉద్యోగం చెయ్యొచ్చు అన్నది అనురాధ. ఆ 3-4 గంటలకు ఉద్యోగం ఎవరిస్తారండి బాబు?
అసలే ఉద్యోగాలు దొరక్క నిరుద్యోగులు అల్లాడుతుంటేను అన్నాడు సత్యమూర్తి. ఎవరి సంగతో ఎందుకు, మీకు కావాలంటే మా మెడికల్ షాప్లోనే అకౌంటెంట్గా చెయ్యొచ్చు మీరు. సరైన మనిషి దొరక్క మేము ఇబ్బంది పడుతున్నాము అన్నది కావేరి. వద్దండి, నేను చెయ్యలేను. సాయంత్రం ఆకాసేపు పిల్లల చదువులు అవి చూడాలి అన్నాడు సత్యం. ఆ పిల్లల కోసమే కదండి మేం చెప్పేది కూడా. రేపు వాళ్ళని ఏ ఇంజనీరింగో డాక్టర్ కోర్సో చదివించాలంటే ఎంత డబ్బు కావాలో ఆలోచించండి అన్నది అనురాధ. ఏమోనండి, పార్ట్ టైం జాబ్ అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు అన్నాడు సత్యం నిరాసక్తిగా. కాదండి, వాళ్ళు చెప్పేది కూడా బాగానే ఉంది. ఇద్దరం ఉద్యోగం చేస్తున్నామన్న మాటే గాని ఇద్దరివి చిన్న జీతాలే. సరదాలు సంతోషాలకు అవకాశమే లేదు. ఏ చిన్న వస్తువు కొనుక్కోవాలన్నా 100 సార్లు ఆలోచించాలి. స్కూటర్ కూడా లోన్ మీద తీసుకున్నదే కదా. ఉద్యోగం చేస్తున్నా మంచి చీరలు లేవు. నల్లపూసలోకి తెల్లపూస లేదని మన బంధువులంతా ఎగతాళి చేస్తున్నారు అన్నది సరోజ. అవునా అన్న, మన ఆదాయం పెరిగితే మనం ఈ ఇరికింటి నుండి పెద్ద ఇంటికి మారిపోవచ్చు. మాకు మంచి బట్టలు కొనొచ్చు. ఒప్పుకోండి నానా అని పిల్లలు. సరే సరే, ఆ విషయం నిదానంగా ఆలోచించొచ్చు. మీ స్నేహితుల సంగతులేమిటో చూడు అన్నాడు సత్యం షర్ట్ వేసుకుని బయటికి వెళ్లబోతూ. నిజమేనే, మేం ఆలోచించుకుని 2 రోజుల్లో నీకు ఏ విషయమో ఫోన్ చేస్తాను అన్నది సరోజ కావేరితో. వాన తగ్గింది. ఏవేవో కబుర్ల తర్వాత అమ్మో చాలా టైం అయింది, మాటల్లో పడి చూసుకునేలేదు అంటూ వాళ్ళు వెళ్లిపోయారు. ఆ రాత్రి పక్కల మీద చేరాక మళ్లీ మొదలెట్టింది సరోజ. ఏమండి, కావేరి చెప్పిన విషయం బాగానే ఉందండి. ఇప్పుడు పల్లెలో ఉన్న అత్తయ్య మామయ్యలకు డబ్బు పంపాలన్నా ఇబ్బందిగా ఉంది. పాపం వాళ్ళు ఆ గేదెలతో ఇంకెన్నాళ్ళు కష్టపడతారు. పెద్దవాళ్ళు అవుతున్నారు కదా. మనం కూడా ఏదో ఒక చిట్టు కట్టి డబ్బు వెనకేసుకోవచ్చు. ఎన్నాళ్ళని ఇలానే ఉండిపోతాను చెప్పండి అన్నది సరోజ. ఆదాయం పెరిగితే బానే ఉంటుందే, కాని దానికోసం నువ్వు నేను ఎంత ఒళ్ళు హోనం చేసుకోవాలో చూడు. నువ్వు పగలంతా ఆఫీసులో చాకరీ చేసి వస్తావా? వచ్చాక వంట, అంట్లు, బట్టలు అన్ని పనులు ఒక్కదానివే చేసుకోవాలి. పిల్లలు చదువు సంగతి చూడకపోతే వాళ్ళ గతి ఏమవుతుందో ఆలోచించు అన్నాడు సత్యం. ఏమీ అవదు, ట్యూషన్కు పంపుదాం, దివ్యంగా ఉంటుంది. నేను పని మనిషిని పెట్టుకుంటాను, లేకపోతే వాషింగ్ మిషన్ కొనుక్కుంటాను. డబ్బుండాలే గాని సౌకర్యాలు సుఖాలకేం తక్కువ? అదీకాక కావేరి వాళ్ళ ఆయన కూడా సహృదయుడు. వాళ్ళది చాలా మంచి సంస్థ కూడా. ఇంకేమీ ఆలోచించకండి, ఒప్పుకోండి బతిమాలింది సరోజ. భార్యా పిల్లల మనసు బాధపెట్టడం ఇష్టం లేక అర్ధాంగీకారంతో ఒప్పుకున్నాడు సత్యమూర్తి. 6 నెలలు గడిచాయి. మొదటి నెల నలుగురు 2 జతల బట్టలు కొనుక్కున్నారు. 2వ నెలలో పల్లెకు డబ్బు పంపారు. 3వ నెలలో వాయిదాల పద్ధతిలో ఫ్రిడ్జ్ కొన్నారు. ఇల్లు మారారు. బ్లాక్ అండ్ వైట్ టీవీ స్థానంలో పెద్ద కలర్ టీవీ వచ్చింది. వాషింగ్ మిషన్ వచ్చింది. సోఫా, డైనింగ్ టేబుల్ వంటి ఫర్నిచర్తో అప్పులైనా గాని ఇప్పుడు ఇల్లు గ్రాండ్ గా కనిపిస్తోంది. సమస్యలు మొదలయ్యాయి. పని మనిషి సరిగ్గా వచ్చి రాక పని ఎక్కువై సరోజ 2 రోజులు లేస్తే 4 రోజులు లేవనట్లుగా తయారైంది. పిల్లల మార్కులు నెల నెలకు వెనక్కు వెళ్తున్నాయి. సత్యమూర్తి ఇదివరకు ఎప్పుడు చూసినా ప్రశాంతంగా, హాయిగా, ఆనందంగా ఉండేవాడు. ఇప్పుడేమిటో ప్రతిదానికి ఎంతో చిరాకు పడుతున్నాడు. భార్యా పిల్లల మీద విసుక్కుంటున్నాడు. అతనికి ఆదివారాలు కూడా ఊపిరాడనంత పని ఉంటుంది. ఇప్పుడు అతనితో ఏం మాట్లాడాలన్నా సరోజకు భయం వేస్తోంది. పిల్లల గురించి కూడా ఆమెకి దిగులు పట్టుకుంది. ఈ మధ్య వాళ్లపై తండ్రి అదుపాజ్ఞలు లేకపోవడంతో వాళ్ళు స్కూళ్లకు, ట్యూషన్లకు కూడా సరిగ్గా వెళ్లటం లేదు. చెడు సావాసాలు చేస్తూ సినిమాలు, సిగరెట్లతో డబ్బు నాశనం చేస్తున్నారు. సరోజ మందలిస్తే ఆమెకు ఎదురు తిరుగుతున్నారు. భర్త చూస్తే అసలే చిరాకుగా, కోపంగా ఉంటున్నాడు. అతనితో ఈ విషయాలు ఎలా చెప్పాలో ఆమెకు అర్థం కావటం లేదు. ఒక పక్క తన అనారోగ్యం, తప్పని ఉద్యోగం, మరో వంక పిల్లల సమస్య. ఏం చేయాలరా భగవంతుడా? పిల్లలిద్దరూ పరీక్ష తప్పారు. ఆ రాత్రి సత్యమూర్తి సరోజ మీద ఇంత ఎత్తున మండిపడ్డాడు. ఇప్పుడు బావుందా? డబ్బుతో బాగా సుఖంగా, సౌకర్యంగా ఉందా? చేసుకున్న వాళ్లకు చేసుకున్నంత మహదేవా అంటారు. నేనా ఉద్యోగం చెయ్యలేని ముర్రు అంటే వినకుండా నన్ను పంపావు. అక్కడ నా బుర్ర నాశనమైపోతుంది. ఇక్కడ నీ ఆరోగ్యం నాశనమైంది. పిల్లలకు 1 సంవత్సర కాలం నాశనమైంది. నెత్తి నిండా అప్పులు, వడ్డీలు. ఇప్పుడేం చేద్దాం చెప్పు? సంవత్సరం నుండి దాచుకున్న ఆవేదన అగ్నిపర్వతంలా బద్దలైంది. అతను ఏడుస్తున్నాడు. తన పెళ్లైన 16 సంవత్సరాల కాలంలో సత్యమూర్తిని ఆ విధంగా ఎప్పుడూ చూడలేదు సరోజ. ఆమె మెదడు మొద్దుబారిపోయింది.
మనిషి శిలా విగ్రహం అయింది. ఆమెలో ఆత్మవిమర్శ ప్రారంభమైంది. అవును, ఆయన చెప్పింది అక్షరాలా నిజం. ఇదంతా తన స్వయంకృతాపరాధమే. అందరిలా తను తన పిల్లలను డాక్టర్లను, ఇంజనీర్లను చెయ్యాలని ఆశపడింది. ఆశ ఉండడంలో తప్పులేదు. కాని దానికి తోడు ఆలోచన కూడా ఉండాలి. కఠినమైన ఆచరణ ఉండాలి. ఆలోచన లేని ఆశ అనర్థాన్నే ఇస్తుంది. ఎక్కడో ఏదో తేడా వచ్చింది. ఆమె ఆలోచనకు పదును పెట్టింది. పిల్లల్ని పెద్ద చదువులు చదివించాలన్న మంచి ఆశయంతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన తాము ఆశయాన్ని అలక్ష్యం చేసి ఆశలకు ప్రాముఖ్యతనిచ్చాము. అక్కడే దెబ్బతిన్నాము. ఉన్నతమైన లక్ష్యానికి చేరదలిచినప్పుడు మన సర్వశక్తి సామర్థ్యాలు దానికి దారిపోయాలి. పక్కచూపులు చూడకూడదు. ఇకపై తమ లక్ష్యం, గమ్యం అన్నీ పిల్లల చదువే. ఏదీ లేదు. సత్యమూర్తి ఆ పార్ట్ టైం జాబ్ మానేసినా పర్వాలేదు. తమ ఇద్దరి జీతాలతోనే 2 పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వగలము. నిండైన ఆత్మవిశ్వాసంతో ఆమె ముఖంలోకి కొత్త వెలుగు వచ్చింది. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.